ఓం నమ శివాయ. శ్రీమాతే నమః. అందరికీ నమస్కారం అండి. కన్యా రాశి వారికి ఆగస్ట్ 3, 4, 5, 6 తేదీల్లో మీకు రహస్యంగా మీ జీవితంలో జరిగేది ఇదే. కన్యా రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఘటం ఆవిష్కారం కాబోతుంది. ఆగస్టు 3, 4, 5, 6, 7 అనేది మీ జీవితంలో అద్భుతం మీ ఇంట్లో మీ కళ్ళ ముందే జరగబోతుంది. ఆ జరగబోయే శుభర్నామాల గురించి, ఆ మార్పులను గమనించి మీ కళలో మీరు నమ్మలేని ఒక దివ్యమైన స్థితికి మీరు చేరుకుంటారు. ఎందుకంటే ఎప్పటి వరకు మిమ్మల్ని ఆవహించి ఉన్న కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, అవమానాలు అనేటివి మీ చీకటిని చీల్చుకొని ఒక దైవశక్తి అత్యంత రహస్యంగా మీ జీవితాల్లో శాసించబోతుంది. మీకు రక్షణగా నిలవబోతుంది. అవునండి, ఈ మాటలు అక్షరాల సత్యం. మీరు ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా సరే, మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే, దయచేసి మీకోసం మీరు కేటాయించుకోండి. మీ పనులన్నీ పక్కన పెట్టే ప్రశాంతంగా, ఏకాంతంగా ఒక చోట కూర్చొని ఈ వీడియోని చెప్పబోయే ఈ విషయాన్ని మీరు మీ మనసు లోతుల్లోకి ఇరికిపోయేలాగా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తీసుకోబోయే సత్యం మీ గుండె తలుపు తడుతుంది కాబట్టి మీ ఆత్మను మేలుకొల్పుతుంది, మీ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది. ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మనం అత్యంత స్పష్టంగా విఫలంగా తెలుసుకోండి. కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తి ఏకాగ్రతతో వినండి. అప్పుడే మీకు ఏం చెప్తున్నామనేది కూడా, అలా మీ జీవితంలో రాబోయే అద్భుతమైన మార్పులు ఏంటో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. మీ ఇంటికి ప్రతిరోజు కూడా, ముఖ్యంగా మీరు గాఢ నిద్రలో మీరున్నప్పుడు రాత్రిపూట ఒక మహాదైవశక్తి అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తున్నట్టు విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరో, అసలు ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు మీకు కనుక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు, ఆనందంతో పొంగిపోతారండి. ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్య పాడు చేసుకున్నాము. తీవ్రంగా బాధపడతారు కూడా. మీ మీద తన కరుణ కటాక్షాలు వర్ణిస్తూనే ఉంది, కానీ దాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. మీ సమస్యలుగా మీరే కారణమవుతూ ఉన్నారు. మానసికంగా కూడా నలిగిపోతూ మీకు అంటే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలంటే ఆగకుండా ప్రవహిస్తాయండి. మీరు ఇన్నాళ్ళుగా పడిన కష్టాలకు, అనుభవించిన ప్రతి వేదనకు కూడా ఒక సరైన మీకు దొరికినట్టుగా అనిపిస్తుంది. మీ జీవితంలో కఠినమైన సందర్భాలను దేవుడు అనేవాడు ఉన్నాడా, నిజంగా లేడు అని, మా మీద ఎందుకింత పగ పట్టాడు అని మీరు ఆ భగవంతుడిని కూడా తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉన్నాయండి. కానీ మీ ఆవేదనను మీరు పలికిన ఆ మాటలకు ఎంత పెద్ద పొరపాటో మీకే తెలుస్తుంది. ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాళ్ళ మీద మరి వంగి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారండి. క్షమించమని వేడుకుంటారు. ఈ కన్యా రాశి వారి జీవితంలో, మీ జీవితంలో కళ్ళను ఊహించని విధంగా రేపటి రోజున మీ జీవితంలో ఉండబోతుందండి. అద్భుతంగా ఉండబోతుంది. ఈ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. గ్రహాలకి రహస్యమైన సూర్య భగవానుడి అనుగ్రహం వలన మీరు ఎంతో సహజంగానే ఎంతో శ్రేయస్తో ఆత్మవిశ్వాసంతో వెళ్ళిపోతుంటారండి. వీరి నడవడికలో ఒక ఉదాత్తనం కూడా, మాటల్లో ఒక అధికారం స్పష్టంగా మనకు కనిపిస్తుంటాయి. చిన్నప్పటి నుంచి కూడా వీరి జీవితాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసారండి. కానీ ప్రతి అనుభవాన్ని కూడా ఒక గుణపాఠంలో స్వీకరించి ముందుకు సాగుతూ వచ్చారు. జీవితం విలువ ఎన్నిసార్లు కింద పడవేసి అంతకంటే రెట్టింపు పట్టుదలతో మళ్ళీ పైకి లేస్తారు. పడి తిరిగి లేవడం అనేది వీరి జీవితంలో ఒక భాగంగా అయిపోయింది. ఈ అనుభవాలే వారిని రాటు తేలిన వజ్రంలా మార్చాయి. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా సరే తట్టుకునే శక్తిని ఈ జీవితంలో కష్టానికి, అదృష్టానికి మధ్య ఒక విచిత్రమైన సంబంధం ఉంటుందండి. ఒకవైపేమో కష్టాలు పలకరిస్తున్న మరొక అదృష్టం కూడా వీరి వెంట నడుస్తుంది. అందుకే వీరు ఎలాంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే ఏదో ఒక రూపంలో ఎవరో ఒక సహాయంతో అద్భుతంగా బయటపడతారు. ఈ కన్యా రాశి వారు ఏంటంటే ఒక గొప్పగా ఉండాలి, నలుగురిలో ఒక మాకట్టు ప్రత్యేకత ఉండాలి,
ఒక రాజులా బ్రతకాలని కోరుకుంటారండి. నాయకత్వం వహించడం అనేది పుట్టుకతోనే వచ్చిన వరం అని చెప్పవచ్చు. 10 మందిలో ఉన్నా సరే ప్రత్యేకంగా కనిపించేలాగా ఉండాలని తపన, అందరినీ నడిపించాలని ఆకాంక్ష వీరిలో బలంగా ఉంటాయి. రాజకీయాలు, వ్యాపార రంగంలో వీరు ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. ఒక సంస్థలో ఉద్యోగంగా చేరిన అతి తక్కువ కాలంలోనే తమ ప్రతిభతో టీమ్ లీడర్గా కూడా మేనేజర్గా ఉన్నత స్థాయికి ఎదుగుతారండి. వీరు కింద పనిచేసే వారిని కూడా ఎంతో ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారు. ఏదైనా సరే ఒక చిన్న సమస్య వచ్చినా సరే పక్కకు తప్పుకోవడం వీరికి తెలియదండి. ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను తమ భుజాలపైన వేసుకుంటారు. అంటే కుటుంబంలో కానీ స్నేహితులతో కానీ కార్యాలయంలో సరే అంత ఆధారపడుతూ ఉంటారండి. వీరి మాటకు తిరుగు అనేది ఉండదు. క్రమశిక్షణ విషయంలో వీరు అస్సలు రాజీ పడరండి. సమయపాలన, ఆరోగ్యం, చర్మరక్షణ, తాము చేసే ప్రతి పనుల విషయాలకు కూడా ఎక్కువగా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ లక్ష్యాలు వీరిని విజయాలకి మరింత దగ్గర చేస్తూ ఉంటాయి. వీరికల జీవన శైలి ఎంతో పద్ధతిగా, ప్రణాళికబద్ధంగా ఉంటుందండి. అయితే ఈ కన్యా రాశి వారు ఏంటంటే నిరంతరం అభివృద్ధి సాధించాలనే తపన ఒక్కొక్కసారి వీరిని మానసికంగా ప్రశాంతకు దూరం చేస్తుందండి. విశ్రాంతి లేకుండా శ్రమించడం వల్ల కుటుంబంతో, మీరు స్నేహితులతో గడిపే అమూల్యమైన సమయాన్ని కూడా కోల్పోతున్నారు. ఈ విషయాన్ని మీరు కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరం. సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు ఉండాలి అని బలంగా ఆశిస్తారండి. వీరికి ఆత్మాభిమానం చాలా సున్నితమైంది. ఎవరైనా సరే వీరి ఆత్మాభిమానం దెబ్బతీస్తే విధంగా మాట్లాడినా, ప్రవర్తించినా అస్సలు సహించలేరు. అలాంటి వారి జీవితంలో నుంచి పూర్తిగా తొలగించుకోవడానికి కూడా వెనకాడరు కూడా. ఆర్థిక విషయాల్లో వీరు చాలా తెలివిగా ఉంటారండి. అంటే చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారు. డబ్బుని ఎలా సంపాదించుకోవాలో, దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా వీరికి బాగా తెలుసు. అయితే ఒకసారి ఏంటంటే ఇతరులను కనుక వీరి గుడ్డిగా నమ్మి నిర్ణయం తీసుకోవడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. అంటే ఎవరినైనా సరే ఇట్టే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారండి. అందుకే నిర్ణయాలు తీసుకున్న బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. నా వాళ్ళే అని చెప్పి అనుకోవద్దు. దురదృష్టవశాతం సొంత వాళ్ళే వదిలేసిన బాధ్యతలు కూడా వీరే మీనే పడుతూ ఉంటాయి. వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చిన చివరికి ఆ సొంత వాళ్ళ వల్లనే వీరు మాట పడవలసి వస్తుంది. కృతజ్ఞత లేని వ్యక్తుల వల్ల జీవితంలో ఎంతో మానసిక వేదన కూడా గురై ఉంటారు. అలానే తీవ్రంగా విసిగిపోతారు కూడా. వీరిలో ఉండే మరొక ప్రధాన లక్ష్యం లౌక్యం అండి. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయి మీతో బాగా తెలుసు. తమ తెలివితేటలతో, మాటకారితనంతో కూడా ఎంతటి కష్టమైనా సరే, ఎలాంటి పనైనా సరే సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఓటమిని మాత్రం అస్సలు అంగీకరించని మనస్తత్వం వీరికి అస్సలు ఉండదండి. విజయం సాధించే అంతవరకు నిద్రపోరని చెప్పుకోవచ్చు. ఏ పని మధ్యలో వదిలిపెట్టడం అనే మాట వీరి మాటల్లో కనిపించదు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించాలంటే దాన్ని చేరుకునే వరకు కూడా వారి దృష్టి మాత్రం ఎవరిని సాధ్యం కాని పని. ఈ పట్టుదలే వారిని సామాన్యుల నుండి కూడా అసామాన్యులుగా మారుస్తూ ఉంటుందండి. అయితే వీరిలో ఆవేశం కూడా కాస్త ఎక్కువని. ఏంటంటే వీరు ఎవరైనా ఒక మాట చెప్తే ఎమ్మట రెచ్చిపోతుంటారు. వీరికి కోపము అస్సలు వస్తే ఆపడం ఎవరు సాధ్యం కదా. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా అనేక సార్లు నష్టపోతారండి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వీరికి ఇంకా తీరుగా అనేది ఉండదు. ఎవరైనా రెచ్చగొడితే చాలండి ఎమ్మటే దూసుకుపోతూ ఉంటారు. ఇతరుల బాధతో, కష్టాలను తమదిగా భావించి నెత్తిన వేసుకుంటారు కూడా. సహాయం చేయాలనే మంచి మనసుతో అలా చేసిన చివరికి ఆ బరువు మొయ్యలేక చాలా కాలం కూడా బాధపడాల్సి వస్తుంది. అభిమానం వేరండి, దురభిమానం వేరని గ్రహించి నడుచుకోవాల్సిన బాధ్యత వీరిపైన ఉంటుంది. కాబట్టి అతి మంచితనం అనేది చాలా ప్రమాదకరం. సమాజంలో వీరికి మంచి పలుకుబడి కూడా ఉంటుంది. వీరి మాట తీరు, ప్రవర్తన ఎంతో కూడా ఆకట్టుకునే విధానంగా ఉంటాయి. అలానే అనవసరమైన విషయాల్లో కూడా తలదూర్చుతారు. కానీ ఎవరైనా సరే అన్యాయం జరుగుతుంటే మాత్రం సహించలేరండి. కాబట్టి ఎవరైనా గొడవల మధ్యలో దూరకండి. వీరి న్యాయబద్ధమైన వైఖరి అందరినీ మనుషుల్ని పొందుతూ ఉంటుంది. వీరి యొక్క ఏంటో దాన గుణం, సహన గుణం చాలా ఎక్కువగా ఉంటాయండి. కష్టాల్లో ఉన్నవారు చూసి వీరి యొక్క హృదయం చలించిపోతుంది. కాబట్టి తమ దగ్గర లేకపోయినా సరే, అప్పు చేసైనా సరే ఇతరులకు సహాయం చేస్తుంటారు. ఈ గుణం వలనే వీరికి ఎంతోమంది వీరిని అంటే దీవెనలు వీరు పొందుతుంటారండి.
స్నేహితుల కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడుతూ ఉంటారు. కానీ ఎవరైనా సరే నమ్మక ద్రోహం చేస్తే వారిని అప్పటికి క్షమించాలని చెప్పుకోవచ్చు. ఈ కన్యా రాశి వారు ఏంటంటే జీవితంలోని ప్రతి దశలో గెలవాలని ఒక తపన, ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకొని వెళ్తుంటారు. అపజయాలు ఎదురైనా సరే వాటిని ఒక గుణపాఠంలాగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో పైకి తీస్తారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ కన్యా రాశి జాతకులు విజయానికి కేరపడ్డసని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. పాపం ఏంటంటే ఈ కన్యా రాశి వారికి జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా కష్టాలతోనే పెరిగారు. ఎన్నో రకాలుగా వీరు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులే అండి. కానీ వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే. ఈ కన్యా రాశి వారు ఏంటంటే నేర్చుకునే పాఠాల కన్నా కూడాను వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పిన పాఠాలే వీరికి ఒక గుణపాఠాలుగా ఎక్కువగా ఉన్నాయి. అంటే చిన్న చిన్న విషయాలకి తీవ్రంగా గాయపడుతుంటారు. చిన్న వయసు నుంచి కూడా డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా వీరి జీవితంలో పరిస్థితులు సృష్టించబడినట్టుగా బాధలు కొన్ని అయితే వీరిని నమ్మిన మనుషులే సృష్టించేటువంటి అంటే బాధలు, వాళ్ళు చేసిన అవమానాలు మీ గుండెకు బలంగా తగిలాయి. ఎంత అంటే నలుగురిలో తలదించుకునేలా పరిస్థితి అనేది ఏర్పడింది. మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చొని నాకు ఇక ఎవరు లేరు, నా కష్టానికి బాధ అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అని తీవ్రంగా మీరు మదనపడిన రోజులు ఎన్నో ఉన్నాయండి. మీకు మీరే ఎన్నో నలిగిపోయిన రోజులు కూడా మీ జీవితంలో చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలానే నాకు ఎందుకు ఇలా జరుగుతుందని కూడా దైవం మీద కూడా నమ్మకం సన్నగిలిన చెప్పుకోవచ్చు. ఆ భగవంతుని కూడా నిందించిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అనేకమని కూడా చెప్పుకోవచ్చు. కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మీరు పడుతున్న ప్రతి వేదన కూడా మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతుందండి. ఆ దైవం ఎవరో కాదండి, సాక్షాత్తు ఆ కైలాస వాసుడైన పరమేశ్వరుడే. అవునండి, సూర్య భగవానుడికి శని భగవానుడికి కూడా అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణమైన కరుణ కటాక్షాలు చూపిస్తున్నాడు. మీరు పడుతున్న కష్టాలను, మీరు చూపిస్తున్న సహనానికి, మీరు నడుస్తున్న ధర్మ మార్గానికి, కష్టకాలంలో మీరు వీడని మానవత్వానికి, నిజాయితీకి, ధర్మానికి ఆ త్రినేత్రుడు, ఆ మహాదేవుడు మెచ్చుకుంటాడు. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అద్భుతమైన లక్షణంగా అవసరంలో మీకు అందిస్తున్నాడండి. ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, శక్తి రూపంలో, సానుకూల తరంగ రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు. ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగు పెడుతున్న నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకపరమైన గండాలు, తుటిలు తప్పిపోయాయి. ఒక్కసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఎదుర్కోబోయిన భయంకరమైన సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాలా చక్కగా బయటపడవేస్తున్నాడు. ఒక ప్రమాదం జరగబోయే ముందు కూడా మీ యొక్క ప్రయాణం రద్దవడం, ఒక తప్పుడు వ్యక్తితో సహాయం చేయబోయే ముందు కూడా వారి యొక్క నిజ రూపం మీకు బయటపడదండి. మీకు కూడా ఆయన లేకుంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఎవరైనా ఉండేవారా కాదు. ఈ మధ్యకాలంలో మీకు కాస్త మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. ఆగిపోయిన పనులలో కూడా నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది. అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుడు కృపా కటాక్షాలే. కాబట్టి ఇప్పటి మీరు ఆ దైవానికి గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే దైవం ఎప్పుడు కూడా తన రూపంలో మన ముందుకు రాదండి. నాలాంటి వారి యొక్క మాటల రూపంలో, లేదంటే ఇతర శుభ సంకేత రూపంలో, ఒక మంచి ఆలోచన రూపంలో తన ఉనికిని మనకు తెలియజేస్తుంది. మీ జీవితంలో పాతుకుపోయిన సమస్య నుంచి ఇక శాశ్వతంగా తొలగిపోవాలంటే మీరు ఆ మహాదేవుని పూర్తి నమ్మకంతో ఆర్తించడం ప్రారంభించాలి. ఎందుకంటే కన్యా రాశి వారు సూర్యుడు ఆత్మకారకుడు అండి. శివుడు పరమాత్మ స్వరూపుడు. అందరికీ మీకు శివుడికి ఒక విడదీయరాని బంధం ఉంది. ఈ కన్యా రాశి వారు సహజంగానే శివభక్తులై ఉంటారు. వారి మనస్తత్వం, వారి ఆలోచన విధానం శివతత్వానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన బిడ్డగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడండి. మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి.
రాత్రి సమయాలలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైన ఈ బుధి వాసన రావడం కానీ, గంటల శబ్దం మెల్లగా అనిపించడం కానీ, అలానే కర్పూర వాసన రావడం కానీ, మల్లెపూల వాసన రావడం, అలాగే మీ ఇంట్లో ఏది చేయకుండా మంచిగా ఉన్న ప్రశాంతమైన వాసన రావడం, ఎవరో పిలిచినట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ జరిగి ఉండవచ్చు. అవేమి మీ భ్రమ కాదు, సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అస్పష్టమైన సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలు కానీ, ఖరీదైన యోగాలు, భూమిని కోరుకోవడం లేదండి. కేవలం మీ భక్తిని, మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని, మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటుంది. మీ కొంటి నుండి జారే ఒక భక్తి బాష్పమైనకు కోటి అభిషేకాల సమానం. మీరు చేయవలసిందల్లా కూడా ప్రతిరోజు స్నానం చేసిన మీ పూజా మందిరంలో ఉన్న ఆ పరమేశ్వరి పటానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని గనక మీకు వీలైనన్ని సార్లు కనీసం 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉండే అనవసరమైన భయాలు కానీ, దీర్ఘకాలిక ఆందోళనలు తొలగిపోయే ఒక తెలియని ధైర్యము, విశ్వాసం పెరిగి మీలో కలుగుతుంది. అలాగే ప్రతి సోమవారం లేదా శనివారం అంటే ప్రదోష కాలంలో కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక రాతి చెంబుతో స్వచ్ఛమైన నీరు తీసుకొని మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఈ శ్రావణ మాసంలో మీకు ఎప్పుడైనా సరే శ్రావణ సోమవారం కానీ, శ్రావణ శనివారం కానీ కుదిరితే శివాలయం గుడికి వెళ్ళి శివయ్యకు ఒక మారేడు దళాన్నైనా సరే సమర్పించి నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించి మీ కష్టాలను, బాధలను ఆ స్వామివారి యొక్క పాదాల దగ్గర చెప్పుకోండి. ఖచ్చితంగా కూడా ఆయన మీకు మొర ఆలకిస్తాడండి. మీరు పడుతున్న ప్రతి కష్టానికి ఆయన తొలగిస్తాడు. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు, మీకు తెలియకుండా చేసిన పాపాలు హరించి మీకు సుఖ సంతోషాలను, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు. దైవ అనుగ్రహం లేనిది ఏది సాధించలే. ఆ శివ అనుగ్రహం సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి జరుగుతాయో చూసి మీరు ఆశ్చర్యానికి లోనవుతారు. మీరు ఎంత కష్టంలో ఉన్నా సరే, ఎంతటి అగాధమైన నిరాశలో ఉన్నా సరే, ఒక్క క్షణం ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అని తలుచుకుంటే చాలండి. మీకు తెలియకుండానే మీలో నుంచి ఒక్కొక్క ఆలోచన వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీకు ముందు కనిపిస్తుంది. మీకు వచ్చిన గొప్ప ఆలోచనల పరమేశ్వరుడి యొక్క సంకేతాలుగా భావించి కన్యా రాశి వారు మీరు మరొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలండి. పరమేశ్వరుడి యొక్క ఆస్తులతో పాటుగా మీకు అండగా నిలిచి మహా గొప్ప శక్తి ఉందండి. ఆ శక్తి మీ ఇంటి కులదైవం. మీరు ఎటు పరిస్థితుల్లో కూడా మీ కులదైవాన్ని మర్చిపోకూడదు. కులదైవం అంటే మీ వంశాన్ని కాపాడే తల్లండి. మీ మూలాలను కాపాడే శక్తి. మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇక నుంచి అయినా సరే ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. మీ కులదైవం యొక్క సంబంధించిన చిత్రపటం మీ పూజా మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోండి. మీకు కుదరని పక్షాన మీ కులదైవానికి సంబంధించిన నామస్మరణైనా చేసుకున్న చాలండి. మీకు చాలా మేలు అనేది తగులుతుంది. పరమేశ్వరుడి ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు, దుష్ట శక్తులు మీ దరిదాపుల్లోకి కూడా రారు. వారి ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరే. వారికే ఎదురు తిరుగుతాయి. మీరు ఏ పని చేసినా సరే, ఏ పని మొదలుపెట్టినా అఖండ విజయం సాధిస్తారు. ఏ పని మొదలుపెట్టినా ఖచ్చితంగా 100% మీరు విజయవంతంగా తిరిగి ఇంటికి వస్తారు. ఆర్థికంగా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీ చేతిలో ధనం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. వచ్చిన డబ్బు వచ్చినట్టుగా పోకుండా సరైన మార్గంలో మీరు ఖర్చు చేసుకుంటూ మీ ఆస్తి రూపంలో మిగులుతుంది. మీకు లక్షల కోట్లు కాదండి, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపాదించగల మన శక్తి, సామర్థ్యాలు, అవకాశాలు మీకు ఆ పరమేశ్వరుడు మీకు కలిగిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా మీకు అంబులమైన ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో గొడవలు, మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోతాయి. అందరూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. మీ భాగస్వామితో మీ అనుబంధం అనేది మరింత బలపడి మీ సంసార జీవితం అనేది ఆనందమయంగా ఉంటుంది. మీ పిల్లలు మీ మాట వింటారు, వృద్ధిలోకి వస్తారు. ఆ పరమేశ్వరుడు మీ మనసులో ఉన్న ప్రతి కోరికను కూడా
అంటే మీరు ఏదైనా సరే ఒక పని మొదలుపెట్టేటప్పుడు ఆ పరమశివుడిని తలుచుకొని మొదలుపెట్టండి. అలానే మీ కుల దేవతను పూజించడం, స్మరించుకోవడం అస్సలు మర్చిపోదండి. ఈ రెండు కూడా మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథులు. ఆ మహాదేవుడు మీ పాప కర్మల ఫలాలను, గ్రహదోషాలన్నింటినీ కూడా తొలగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయాల్సిందల్లా కూడా భక్తితో, నమ్మకంతో ఆయన మీరు స్మరించుకోవడమేనండి. ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నా సరే, ఉద్యోగమైన, వ్యాపారమైన, రాజకీయమైన సరే అండి, అందులో మీరు విజయవంతంగా నిలుస్తారు. ఆ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో చూసి మీరే ఆనందపడతారు. ఇన్నాళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన దైవానికి మేము ఏం చేయలేకపోయామని బాధపడతారు కూడా. కానీ ఎప్పుడైనా సరే ఆ సత్యాన్ని గ్రహించండి. కాబట్టి ఇకపైన అయినా సరే మీ జీవితం అంతా కూడా శుభమే జరుగుతుంది, అంతా మంచే జరుగుతుంది. అలాగే మీ కుల దైవాన్ని గురించి మీకు ఖచ్చితంగా తెలుసుకోండి. ఆ తర్వాత ఆ శక్తి మీకు మంచి ఉత్తేజం అవుతుంది. కులదైవ ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే వారు ఆ వంశ వృక్షాన్ని కాపాడే దైవం అనుగ్రహం చేత మీరు ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అది కూడా జరిగి తీరుతాయండి. కులదైవం మరవడం అంటేనే చెట్టుకు వేరు లేకుండా నీళ్లు పోయేలాంటిది. కాబట్టి పరమేశ్వరుడితో పాటుగా మీ కుల దైవాన్ని యొక్క ఫోటోను, చిత్రపటం మీ పూజ గదిలో పెట్టుకోండి. ప్రతిరోజు కూడా భక్తితో, శ్రద్ధతో పూజ చేసుకోవడం వలన కులదైవం యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. మీకు ఉన్నటువంటి కష్టాలు కానీ, బాధలు కానీ, దుఃఖాలు, తరతరాలుగా వస్తున్నటువంటి కుటుంబ సాంక్షులు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. అర్థమైంది కదండి కన్యారాశి వారు? రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏంటో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే కన్యారాశి జాతకులు దయచేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.